ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి పేనం మీద నుంచి పోయిల పడ్డట్టుగా ఉంది. సో ఈ క్రమంలోని ఆ మంటకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి గుర్తుకొచ్చి కొన్ని విషయాలు మరి ఈరోజు బయటికి వచ్చినాయి. సో టాపిక్లకు వెళ్ళడానికి ముందు ఈ ఉద్యోగస్తులకు సంబంధించి వారు ఏవైతే వారి డిమాండ్లకు సంబంధించి వచ్చే నెల నుంచి ఒక ఉద్యమం చేపడతామని చెప్పి ఈరోజు ఏదైతే మాట్లాడారో వారి మాటలు విన్నటువంటి పబ్లిక్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని చూసి జాలి పడాలన్నా కూడా ఎందుకో మనసు రావడం లేదు, మీరు ఆశ ఉండొచ్చు కానీ అత్యాశకు పోయి మోసం చేశారు కాబట్టి మోసపోయారు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేసి సిబిఎన్ని సీరియస్గా తీసుకొని ఊ అంటావా సీఎం ఊహు అంటావా అని చెప్పి పాటలు పాడారు, కొంతమంది కోరస్ పాడారు, దాన్ని వైరల్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనకపోవడం కూడా మరి మీకు కలిసి వచ్చింది. మీరు అంతా చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేలు చేశారు. ఆ మేలుకు సంబంధించి ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు అది చేసిన మేలుకు సంబంధించి కూడా. సో ఇట్లా చాలామంది చాలా రకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీరి ఉద్యోగస్తులకు సంబంధించి. సో ఎవరు ఏ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏంటన్నది వాళ్ళు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే బకాయిల చెల్లింపు, డిఏలు పెంచడం కానీ, మంచి పిఆర్సీ ఇవ్వడం కానీ, పిఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ చెల్లింపు కానీ, సరెండర్ లీవులు కానీ, జీతాలు బకాయిలు లేకుండా చెల్లించడం కానీ, అది కూడా ప్రతి దానికి వీళ్ళు ముందు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఎన్నికల ముందు కూటమి మంచివి డిఏలు, మంచి పిఆర్సీ, మంచి ఐఆర్, ఇట్లా ప్రతిదానికి పేరు పెట్టారు. ఆ మంచి 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 అని చెప్పి మేము మంచి వాళ్ళం, జగన్ మంచోడు కాదని వీళ్ళని మంచి పేరుతో ముంచారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయి, ధరలకు అనుగుణంగా డిఏలు డిఏలు చెల్లింపు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు చెల్లింపు లేదు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయంట. అంటే 100కు 10% చొప్పున బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టనటువంటి పరిస్థితి ఈ కూటమి సర్కార్. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిఏలకు సంబంధించి 2 సంవత్సరాల కాలంలో హారియర్ వదిలేశారని చెప్పి, అదేవిధంగా 3 సంవత్సరాల కాలంలో పిఆర్సీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కమిషనర్ లేడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కమిషనర్ ఉన్నాడు, 2024లో రాజీనామా చేసిపోయినాడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంతవరకు కూడా కమిషనర్ మరి ఏర్పాటు చేయకపోవడం అంటే వీళ్ళు ఎంత మంచి ప్రభుత్వమో, ఎంత మంచి పిఆర్సో, ఎంత మంచి బకాయిలు చెల్లిస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు చేయని పని జగన్ గారు అప్పుడు చేశారు కదా. అండ్ అదేవిధంగా ఈ పిఆర్సీ రావడం అనేది ఆలస్యమైతే ఐఆర్ అంటే మధ్యంతర భృతి ఉంటుంది అంటారు కదా, ఐఆర్, దానికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా ఉంది సంప్రదాయం, ఇచ్చేటువంటి సంప్రదాయం. సో ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇచ్చారని చెప్పి వారే చెప్తా ఉన్నారు, ఉద్యోగస్తులే చెప్తా ఉన్నారు.